తల్లిదండ్రులు మా పిల్లలకి ఆయాసం ఉంది కానీ ఆస్తమా కాదు అంటారు. ఎందుకంటే ఆస్తమా అంటే అది పెద్ద భయంకరమైన రోగం. కరెక్ట్. అవును. సో అంటే అంత టాబులాగా ఆస్తమాను చూస్తారు Correct. యాక్చువల్గా. అవును. ఆయాసం అంటే ఏంది, ఆస్తమా అంటే ఏంది, అసలు ఆస్తమా ప్రారంభ లక్షణాలు ఎట్లా ఉంటాయి, ఎప్పుడు మనకు ఆస్తమా వచ్చిందని మనం గుర్తించవచ్చు? అది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకంటే మనకి టాబూస్ అయితే ఉన్నాయి. ఎస్పెషలీ ఆస్తమా అంటే యాక్చువల్లీ ఆస్తమా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కండిషన్. ఆస్తమా మీ డిసీజ్ కూడా అనము, ఇట్స్ అ కండిషన్. మనకి ఏంటంటే లంగ్స్ ఏదో దీనికి రియాక్ట్ అవుతున్నాయి, సిమ్టమ్స్ వస్తున్నాయి, దాన్ని ఆస్తమా అంటాము. సో జనరల్గా ఆస్తమా ఎర్లీ సిమ్టమ్స్ ఏంటంటే కాఫ్ ఒకటి మళ్ళీ మళ్ళీ రావడము, వీజింగ్ అంటాము, పిల్లలు పిల్లి కూతలు రావడము, ఆయాసపడ్డము అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయలేకపోవడము. సో ఇవన్నీ కామన్ లక్షణాలు. పెద్ద పిల్లలు ఏంటంటే కొంచెం పరిగెట్టినా ఎక్సర్సైజ్ చేసినా చేయలేకపోవడము, దగ్గు రావడము, ఉబ్బసం ఆయాసం రావడం, ఇవన్నీ ఉంటాయి అనమాట. సో ఈ కాంబినేషన్ ఆఫ్ సిమ్టమ్స్ అనమాట. ఇవి పిల్లలు ఉంటే మనం ఓకే డాక్టర్తో చెక్ చేయించుకొని ఇది ఆస్తమానా కాదా చూసుకోవాలి. సో డిఫరెన్షియేషన్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఆస్తమా అంటే ఇట్స్ క్రానిక్ కండిషన్, అంటే రికరెంట్గా అవుతూ ఉంటుంది. ఏదో ఫస్ట్ ఎపిసోడ్లో కొంచెం కాఫ్ వచ్చి వీజింగ్ వస్తే దాన్ని ఆస్తమా అనుకోక్కర్లేదు. మనకి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా దగ్గు, ఆయాసము, వీజింగు రావచ్చు. బట్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ వస్తుందంటే ఒకసారి మనం చెక్ చేయించుకొని ఇది ఆస్తమా కాదని ప్రూవ్ చేసుకోవాలన్నమాట, ఓ డిస్ప్రూవ్ చేసుకోవాలి. అది 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.